This video is brought to you by Law Excellence IAS Academy. వాట్ ఈస్ సక్సెస్ మీ ఒపీనియన్? అనుకున్నది సాధించడానికి చేసే ప్రయత్నమే సక్సెస్. మీ వైఫ్ని అండి అని పిలుస్తున్నారు. అవును, సరే అది ముచ్చటగా అనిపించింది కానీ నేను నమ్ముకున్న దైవం అంతా ఈ రూపంలోనే చూస్తాను. అందుకే ఆమెను అలాగా. ఎందుకంటే ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లలో ఈ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేసే స్కోప్ ఉంటుందా సార్? అసలు మీరు తీసుకున్న డెసిషన్స్ లాంటివి. ఐ టుక్ 1000 crores యాజ్ అ లోన్ కమిషనర్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్గా, ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందా సార్ ఐఏఎస్ ఆఫీసర్? ఫ్రీడమ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఉంటే ఇన్నిసార్లు కోర్టుకు వెళ్ళి కంటెంప్ట్లు ఫేస్ చేసి శిక్షలు వేయించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏ కష్టానికైనా మనకంటూ మన క్వాలిటీ ఒకటి ఉంటుంది, అదే ఎప్పుడు గుర్తొస్తుంది ఏ కష్టం వచ్చినా. నా 30 ఏళ్ల జీవితంలో అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు ఎప్పుడు ఎర్రతి వాచి మాత్రం కాలేదు. దాదాపు 73 కంటెంప్ట్ కేసులు ఫేస్ చేశాను. వారంలో 2 రోజులు కోర్టుకు అటెండ్ అయ్యేవాడిని. మీ స్టాఫ్కి మీ వర్క్ చేస్తున్నప్పుడు అందరు మీరు వస్తున్నారంటే హడలిపోయేవాళ్ళు. కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కోర్టులకు వెళ్ళే అటెండ్ అయ్యే టైంలో కానీ లేకపోతే అది కోర్టు కేసుగా మారుతుంది అనుకున్నప్పుడు కానీ మీరు ఎక్కడ రెండో ఆలోచన చేయలేదా? అసలు ఇండియాలో ఎక్కడ కూడా ఒక రోడ్లో మసీదు వస్తే చిన్న జెండాను కూడా తీసేయలేదు. మన డెమోక్రసీ వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు ఇంప్లిమెంట్ అయింది కాబట్టి మనకి ఎంత న్యాయం జరగాలో అంత జరిగిపోయింది. ఇప్పుడు ఈక్వలైజ్ చేయాలి మొత్తం అన్నది ఉంది కదా సార్, దానికి మీ ఒపీనియన్ ఏంటి? రామాంజనేయులు ఐఏఎస్ రిటైర్డ్ అని పెట్టచ్చు కదా, మరి కేటగిరైజేషన్ ఎందుకు వై? ఒక సందర్భంలో తీసేయమని అడిగారు. ఐఏఎస్ ఎనఫ్. మరి ఐఏఎస్లో ఎస్టీలు ఏంటి, ఎస్సీలు ఏంటి, బీసీలు ఏంటి, మైనార్టీలు ఏంటి? అంటే ఇప్పుడు అంతా దాటొచ్చాక మీకు ఎక్కడైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అక్కడ నేను కొంచెం తగ్గుంటే బాగుంటుందేమో, లేకపోతే మేబీ చూసి చూడట్టు పోయి ఉండాల్సిందేమో, అట్లా ఏమైనా ఉన్నాయా? ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా సందర్భాలు? హలో యస్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. నా ప్రోగ్రామ్స్ అన్నీ మీరందరూ చూస్తూనే ఉన్నారు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ గెస్ట్తో మీ అందరి ముందుకు వస్తున్నాను. సో ఇవాళ కూడా ఎక్కడా తగ్గకుండా ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామాంజనేయులు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మిమ్మల్ని ఇంట్రడక్షన్లో చాలా చెప్దాం అనుకున్నాను కానీ బట్ అవన్నిటికీ ఇంట్రడక్షన్ చెప్పడం కంటే ఒక్కొక్కటి అడిగి ఆ ఎక్స్ప్లెనేషన్తోనే ఆడియన్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా సక్సెస్ మంత్ర సార్ నా ప్రోగ్రామ్ పేరు. సక్సెస్ మంత్ర అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సార్. సో మీ నుండి నేను తెలుసుకోవాలి అనుకున్నవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్తోనే వాళ్ళకి ఆ సక్సెస్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సార్. సక్సెస్ అంటే ఉత్త సక్సెస్ కాదు, అబ్స్టికల్స్ని ఎదుర్కోవడమే సక్సెస్ అనేది యాక్చువల్గా ఉన్నది. సో మీ అబ్స్టికల్స్ ఏంటో, మీ జర్నీ ఏంటో మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు సహకరిస్తే ఇది సక్సెస్ఫుల్గా అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను సార్ ఈ ఇంటర్వ్యూ. సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు, మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు, తెలుసుకుందాం అనుకున్నప్పుడు, మీ అన్ని జర్నీ మొత్తం చూసినప్పుడు నాకు ఒక వర్డ్ ఎండ్లో అనిపించింది ఏంటంటే యూఆర్ అ ఫైర్ బ్రాండ్ సార్. హోల్ జర్నీ ఒక వర్డ్లో చెప్పాలి అంటే యూఆర్ అ ఫైర్ బ్రాండ్ సార్. సార్, మీరు వైజాగ్లో ఇన్వెంట్ చేసిన వాకింగ్ రూల్ దగ్గర నుండి మీరు రిటైర్ అయ్యే వరకు యువర్ జర్నీ ఈజ్ ఆసమ్ సార్. యాక్చువల్లీ మనం ఫస్ట్ వైజాగ్ నుండి మొదలు పెడదాం సార్. వైజాగ్లో ఆ రూల్ తీసుకురావాలి అని ఒక ఇన్వెన్షన్ లాగే ఉంది సార్. అది వాకింగ్ చేసేటప్పుడు మిగతా వెహికల్స్ రాకూడదని వైజాగ్ వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు కానీ మిగతా ప్రాంతాల వరకు అంత తెలిసి ఉండకపోవచ్చు. ఒకసారి దాని గురించి. అక్కడ ఏంటంటే అమ్మా, వైజాగ్ ప్రజలందరికీ కూడా సముద్రం అనేది ఒక వరం. అది వైజాగ్కి ఆనుకొని ఉండడం మెయిన్గా. పొద్దున పూట అందరూ కూడా ఫ్యామిలీస్తో వాకింగ్ చేయాలన్నటువంటిది వాళ్ళకు ఒక గిఫ్ట్ అని నేను చెప్పచ్చు. ఇట్ ఈస్ ఎ పెన్షనర్స్ ప్యారడైజ్. ఒక విశ్రాంతి తీసుకునేటటువంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. సో కొన్ని వందల మంది, వేల మంది వాకింగ్ వచ్చేవాళ్ళు. అందులో పదుల సంఖ్యలో వాహనాలు కూడా హార్న్లు కొడుతూ
ఆర్నలు వచ్చినప్పుడు వీళ్ళు సైడ్కి వెళ్ళడం, పిల్లలతో పాటు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా నేను గమనిస్తూ వచ్చాను. ఒకరోజు నేను వస్తూ ఉంటే వెనక నుంచి 4 గుర్రాల మీద స్వారీ చేస్తూ 4 పిల్లలు బాగా స్పీడ్గా వస్తున్నారు. సో వస్తూ ఉంటే ఆ శబ్దానికి పిల్లలు కొద్దిగా చిన్న పిల్లలు భయపడి స్పీడ్గా వెళ్ళేటప్పుడు కింద పడిపోయారు. అక్కడ నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఒక కారు. సో లక్కీలీ ఏం కాలేదు, కానీ నేను ఆ సన్నివేశం చూసిన తర్వాత ఒక్క మనుషులు తప్ప మిగిలినటువంటివి ఏవి కూడా ఒక టైంలో ఎందుకు ఉండాలి రాకుండా చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతో అప్పుడు పూర్ణచంద్రరావు గారు పోలీస్ కమిషనర్ ఉండేవాళ్ళు. సో ఆయనతో నేను డిస్కస్ చేస్తే చాలా కష్టం ఇది, గతంలో చాలామంది ప్రయోగం చేశారు, మనం చేస్తే సక్సెస్ కాదేమో ఆలోచించండి అన్నారు. సో నేనేమనుకున్నానంటే పోలీసు కాకుండా పబ్లిక్ నుంచి ఇది అడాప్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇన్ నేచర్ ఆల్సో పబ్లిక్ ఫోర్స్ అని మా దగ్గర ఈ స్వీపర్స్ ఉంటారు. దాంట్లో కొద్ది బలమైనటువంటి పిల్లలందరినీ ఒక 50 మందిని ఏరుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొంత సైకిళ్ళు ఇచ్చి పబ్లిక్ ఫోర్స్ అని తెల్లవారుజామున వాళ్ళు ఆ సైకిల్ వేసుకొని ఆ ట్రాక్ మొత్తం ఒక 2.5 కిలోమీటర్లు ఇటు వైఎస్ఆర్ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు 2.5 కిలోమీటర్స్ వాళ్ళతో కొన్ని రోజుల పాటు ఇది చేయించి వాళ్ళు పబ్లిక్ సహాయపడేటట్టు కొంత అలవాటు చేసి దీస్ ఆర్ యువర్ ఫోర్స్ అన్నది పబ్లిక్కి తెలిసేటట్టు చేశాను. చేసిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళి ఆ వాహనాలని వీళ్ళతో ఆపించాలి, పోలీసు వాళ్ళతో కాదు, వీళ్ళతో ఆపిస్తే ఏంటంటే పబ్లిక్ వీళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ ఉంది కదా, సో పబ్లిక్ ఇది మా మనుషులు మా కోసం ఉన్నారు కాబట్టి మీరు ఆగాల్సిందే అనేసి చెప్పారు. ఇది వాయిస్ వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి పబ్లిక్ కంట్రోల్ చేసింది, పోలీస్ కాదు, పబ్లిక్ వాళ్ళే కంట్రోల్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఫోర్స్ని విత్డ్రా చేశాము. సో పబ్లికే ఇక ఏ వాహనం వచ్చినా ఇచ్చేసారు. మీరు విత్డ్రా చేసేసిన అది ఇప్పటికీ నడుస్తుంది. సో అలాగా పబ్లిక్తో ఇన్వాల్వ్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏదైనా కంటిన్యూటీ ఉంటుంది అన్నదానికి అదొక నిదర్శనం. కరెక్ట్ సార్. సో పబ్లిక్ లా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ పోలీస్ లా. సూపర్ సార్, కరెక్ట్. ఎస్ సార్, నా ప్రోగ్రామ్ పేరు సక్సెస్ మంత్ర. వాట్ ఈస్ సక్సెస్ మీ ఒపీనియన్? సక్సెస్ అంటే అనుకున్న దాన్ని సాధించడానికి కష్టంతో పాటు కలిసి వచ్చే అదృష్టం ద్వారా వచ్చే లబ్ధిని నేను సక్సెస్ అని భావిస్తాను. నా ఉద్దేశంలో కష్టం అనేది మన చేతుల్లో ఉంటుంది. అదృష్టం అనేది మన అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చేసిన మంచి పని, లేదా మన కుటుంబంలో జరుగుతున్న మంచి పనుల వల్ల వచ్చేటటువంటి ఒక కంటికి కనబడినటువంటి లబ్ధి. ఇట్ ఈస్ ఎ పవర్, ఇట్ ఈస్ యాడింగ్ పవర్, బట్ అది ఓన్లీ 10%. 90% అనేది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది, మన ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. పర్సెప్షన్, మైండ్ పవర్, ఇవన్నీ కూడా దాంట్లో కలిసి ఉంటాయి. సో నా సింగిల్గా మీకు చెప్పాలంటే వాట్ ఈస్ సక్సెస్ అంటే, సక్సెస్ అనేది కష్టంతో వచ్చేటటువంటి ప్రయోజనం. అనుకున్నది సాధించడానికి చేసే ప్రయత్నమే సక్సెస్. మీ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు కదా సార్. అప్స్ అండ్ డౌన్స్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్ కొన్ని డౌన్స్ని ఎదుర్కోవడానికి మనకు ఒక ఫార్ములా పెట్టుకొని ఉంటాం. ఓకే, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏ కష్టానికైనా మనకంటూ మన క్వాలిటీ ఒకటి ఉంటుంది, అదే ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఏ కష్టం వచ్చినా ఓకే ఇలా ఉండాలి మనం ఇప్పుడు, సో నాకు ఇది ఆయుధం, నాలో ధైర్యం ఆయుధం, లేకపోతే నాలో సహనం ఆయుధం, నాకు దాంతో నేను ఎదుర్కొంటానని. అలా మీరు ఫీల్ అయ్యేది ఏంటి సార్? నేను ఫస్ట్ ఫీల్ అయ్యేది ఎమోషన్ కాదు. ఎప్పుడు కూడా పేషెంట్గానే ఉంటాను, చాలా పేషెన్స్గా ఉంటాను, ఓపికతో ఉంటాను. ఫస్ట్ సమస్యను అర్థం చేసుకుంటాను, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, వాళ్ళు విననప్పుడు నేను నమ్ముకున్న ధర్మం వైపే నడుస్తాను. దానివల్ల వచ్చే కష్టాలు ఏమున్నా భరించడానికి సిద్ధపడతాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నమ్ముకున్న దైవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను ఆ పవర్ని ఎక్కువగా నమ్ముతాను. సో ఆ పవర్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనం నడిచే దారి మంచిదై ఉండాలి, మన ఆలోచన మంచిదై ఉండాలి, మన ప్రయత్నం కూడా మంచిదై ఉండాలి, మంచి దారిలో ఉండాలి. వక్ర మార్గంలో ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందాలనుకోవడం అవివేకం అవుతుంది. సో ఈ నేపథ్యంలో
ఎదుటి శత్రువైనా కొద్దిగా తగ్గుతాడు అన్నది నా విశ్వాసం. తగ్గనప్పుడు అతనికి ఓటమి తప్పదన్నది కూడా స్పష్టం. సో ఆ నేపథ్యంలోనే నా జర్నీ సాగింది. అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు వచ్చాయి. పొలిటీషియన్స్తో ఫైట్ చేశాం, మినిస్టర్లతో ఫైట్ చేశాం, మరి ఒక రకంగా చెప్పాలంటే గుండాలతో ఫైట్ చేశాం, రౌడీజంతో ఫైట్ చేశాం, అనేక రకాలుగా. అడ్మినిస్ట్రేషన్ నా 30 ఏళ్ల జీవితంలో అడ్మినిస్ట్రేషన్ అనేది నాకెప్పుడు ఎర్రతి వాచి మాత్రం కాలేదు. ప్రతి క్షణం ఎక్కడైనా నాదంతా 1.5 ఇయర్ జర్నీ, ఏ స్టేషన్ అయినా. సో దాదాపుగా 9 జిల్లాల్లో పనిచేసాం. అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో ఇబ్బంది పడ్డాము. ఒక్కసారి కొల్లేరు ప్రక్షాళనలో వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈవెన్ చంపుతామని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధి పొందేటటువంటి వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే చెరువుల్ని మనం ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అటువంటివి కూడా ఎదిరించాం. తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి రాజశేఖర రెడ్డి గారి టైంలో. సో మరి ఆయన కోఆపరేటివ్గా బాగా సపోర్ట్ చేశాడు. చేసినప్పటికీ ట్రైబల్స్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక మా మీద బాణప్రయోగం చేశారు. ఆ బాణల్లో విషం పెట్టారు. అప్పుడు లవ్ అగర్వాల్ వాజ్ మై కలెక్టర్. సో అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది, కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కొన్ని రాత్రులు గడిపాం వాళ్ళతో. గడిపితే కానీ వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు. సో స్లోగా అక్కడ వాళ్ళు ఉండే నివాసం కన్నా చాలా అద్భుతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. సో ఆ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మళ్ళా చాలా విషయాలు, ఒక జగజీవన్ రామ్ గారి విగ్రహం గుంటూరులో పెట్టాలంటే మినిస్టర్ గారు ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోయినా మరి ఆ విగ్రహాన్ని పెట్టాలి, ఎందుకంటే జాతికి మనం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మినిస్టర్ని ఎదిరించాం. చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ టైంలో ఫోన్ చేసి ఎందుకు ఆ విగ్రహం కాకపోతే ఇంకొక విగ్రహం పెట్టండి, ఆ ప్లేస్ కాకపోతే ఇంకొక ప్లేస్ పెట్టండి అని చెప్పినా కూడా సార్ ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించకూడదు కానీ చేశాం. దానివల్ల నాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది. ఇలాగా జరిగాయి. మరి జీవీఎంసీలో సెల్లార్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లో ఉండాల్సిన సెల్లార్స్ని అంతా కూడా మరి షాప్స్గా మార్చడం, కమర్షియల్గా చేసుకోవడం, ఇవన్నీ చేశారు. రూల్స్ని విరుద్ధంగా కట్టడాలు కట్టడం, ఇవన్నీ చేస్తుంటే సో దాన్ని అడ్డుకున్నాం. రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు కూడా కొందరు పెద్దలు ఎదిరించాము. దాదాపు 73 కంటెంప్ట్ కేసులు ఫేస్ చేశాం. వారంలో 2 రోజులు కోర్టుకు అటెండ్ అయ్యేవాడిని. జడ్జి గారు ఒక టైంలో నువ్వు ఇక్కడే ఉంటే మంచిది కదా, అక్కడ ఏదైనా క్వార్టర్స్ తీసుకొని రూమ్ తీసుకొని వెళ్ళి రావడం ఎందుకు అనేవాడు. సో అంత అంటే నా దృష్టిలో నాకు ఇచ్చినటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చింది అనేది నా పాయింట్. నా కష్టంతో వచ్చిన దానికన్నా భగవంతుడు ఈ కార్యక్రమం చేయమని నన్ను ఆదేశించాడని నమ్మేవాడిని నేను. సో ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళాం. ప్రతిదీ సక్సెస్ అయింది. కొంత మీరు అన్నట్టు ఇబ్బందులు వచ్చాయి, బట్ ఇబ్బందులను అధిగమించి వచ్చేటటువంటి ఆ సక్సెస్ ఉందే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఈరోజు తృప్తినిచ్చింది. సో దీనికి కారణం నా వైఫ్ కూడా చాలా సందర్భాల్లో నా పడే ఘర్షణ చూసి ఓదార్చడం, ఆమె ధైర్యాన్ని ఇవ్వడం, మనం ఏం తప్పు చేయడం లేదు ముందుకెళ్ళండి, మా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ ప్రాణం అయితే జాగ్రత్త చూసుకోండి, అది ఒక్కటే చెప్పేది. అలాగా చాలా ఒక సందర్భంలో నక్సలైట్లు తీసుకెళ్లారు. వాళ్ళు కొన్ని పనులు చెప్పారు, అవి చేయాలి అన్నారు. అవి రూల్ ప్రకారం ఉండేవి కొన్ని చేశాము, రూల్కి విరుద్ధంగా ఉండేవి చేయలేకపోయాం. వాళ్ళ నుంచి థ్రెట్ వచ్చింది. తీసుకెళ్లారు అంటే మిమ్మల్ని కిడ్నాప్ కైందా సార్? అంటే మామూలుగా తీసుకెళ్తారు, అటాక్ చేసే అట్లా ఏమి ఉండదు. మామూలుగా ఇప్పుడు మనం ఏదో ఒక మీటింగ్లో ఉంటాం, వెనక నుంచి వచ్చేసి రమ్మంటారు, మనం వెళ్తే ఒక సైకిల్ మోటార్ మీద తీసుకెళ్తారు. అంతే తీసుకెళ్ళి వాళ్ళ స్థావరంలో కళ్ళకు గంతలు కడతారు. అక్కడికి పోయిన తర్వాత నాకైతే తీసి వాళ్ళు కొన్ని అజెండా ఐటమ్స్ ఇచ్చారు. కొన్ని చేయాల్సి వచ్చింది, చేసాం నిజామాబాద్లో. బట్ అవి వాళ్ళకి ప్రయోజనాన్ని ఇచ్చినాయి. అట్లా నల్గొండలో నేను చేసేటప్పుడు ఓఆర్సీలు ఇవ్వాలి, అనాథలుగా రైతుల దగ్గర ఓఆర్సీ లేదు, ఆక్యుపెన్సీ రైట్ అనేది. అప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చేసి జవహర్ రెడ్డి గారు. సో ఆయన మ్యాగ్నానమస్గా అందరికి ఇచ్చేద్దామనేసి కంకణం కట్టుకున్నాడు. బట్ మనం ఇవ్వాలంటే గ్రామంలో కొన్ని శక్తులు సహకరించవు. అక్కడ డామినేటెడ్ కమ్యూనిటీస్, వీళ్ళందరికీ ఓఆర్సీ ఇస్తే వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఇండిపెండెన్స్ వస్తుంది,
సో అయ్యో మనకి ఎవరు రారు అని అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సిస్టమ్. ఉమ్, అలాగా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి, బట్ ధైర్యంగా ఇచ్చేసాం. ఉమ్, గ్రామాల్లో ఊరికే చదివి ఇచ్చేయడం జరిగింది. అక్కడే టైప్ పెట్టుకొని అక్కడే టైప్ చేసి ఇచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు సుధీర్ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ. సో ఆయన అటెండ్ అయ్యాడు ఒక సమావేశానికి. గ్రామాల్లో పట్టాలు పంచుతుంటే అక్కడికక్కడే పొద్దున చదవడం, మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పడం, ఏమీ లేవని బోర్డు పెట్టడం, ఇవ్వడం. ఇప్పుడులాగా 15 రోజుల తర్వాత ఎక్స్ప్లెనేషన్ తర్వాత మళ్ళీ ఒకటి అటువంటిది ఏం లేదు. పొద్దున వెళ్ళామంటే సాయంకాలానికి ఇవ్వడమే. సో అలా చేసాం. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కూడా అప్పుడు భువనగిరి సబ్ కలెక్టర్. అలాగా చాలా వర్క్ చేసాం. అప్పుడు నా శేషగిరి బాబు మిర్యాల కూడా ఆర్డీఓ. వీ డిడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సార్ మీరు అన్నారు కదా ఇందాక, ఈ జర్నీ అంతా దేవుడిచ్చింది అని అనుకుంటాను, నా కష్టం కంటే దేవుడిచ్చిందని చెప్పారు కదా సార్. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఏ జర్నీ, ఏ పాత్, ఏ సిచ్యువేషన్ కూడా సులువైంది కాదు. ప్రతిదీ ఒక కత్తి మీద స్వామి లాంటిదే మీరు చేసిందంతా. కానీ ఆ హోల్ ప్రాసెస్లో దేవుడా నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చావు, సేవ చేసే పొజిషన్ ఇచ్చావు, ప్రజలకు సర్వీస్ చేసే పొజిషన్ ఇచ్చావు, అట్ ద సేమ్ టైం ఇన్ని ఒడిదుడుకులను కూడా ఇస్తున్నావు, దారి పొడవునా ఇస్తున్నావు అని ఏ రోజు ఫీల్ అవ్వలేదా సార్? నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే పొద్దున్న లేచిన తర్వాత ఆయనని ప్రార్థన చేయకుండా నా కార్యక్రమం స్టార్ట్ అయ్యేది కాదు. సో నిన్ను నమ్మి నేను బయటికి వెళ్తున్నా, తిరిగి కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నేను ఏదైనా తప్పు చేస్తే నాకు శిక్షించు, నేను తప్పు చేస్తే రక్షించు అని మొక్కేవాడిని, వెళ్ళేవాడిని. మళ్ళీ ఎప్పుడో రాత్రికి వచ్చేవాడిని. మా సిస్టమ్ ఏంటంటే పొద్దున్న టిఫిన్ మాత్రమే ఇంట్లో, ఇంకా ఆమె క్యారియర్ ఏదో ఇంత చేసేది, బయట ఎక్కడ తినేవాళ్ళం కాదు. సో ఆ క్యారియర్ తీసుకోవడం, మళ్ళీ నైట్ ఎప్పుడో 7, 9, 10, 11 ఎప్పుడైతే అప్పుడు వచ్చి మళ్ళీ దేవుని ప్రార్థన చేసి, ఈ రోజుకి నన్ను దీవించావు, సో పలానా సాగు దగ్గర సమస్య వచ్చింది, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నువ్వే పరిష్కరించని చెప్పాను. బట్ టు బి ఫ్రాంక్, మరి భగవంతుని అనుగ్రహం నా మీద చాలా ఉందని నేను నమ్ముతాను. ఆ సమస్యలు ఎంతకవే పరిష్కారం అవుతూ పోయాయి. నన్ను ఎదిరించిన వాళ్ళు కూడా ఒక టైంలో వచ్చేసి ఒకేసారి ఇది వదిలేద్దాంలేండి, ఇది మంచిదే, ఇది చేసేయండి అని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది ఇంకా సూపర్ కదా సార్, వాళ్ళంటే వాళ్ళు రియలైజ్ అయ్యి అలా ఉంటుంది. సార్ కోర్టుకి ఆల్మోస్ట్ వీక్లో ట్వైస్ నేను వెళ్ళేవాళ్ళని, అక్కడే ఉండేవాడిని. జడ్జి కూడా కామెంట్ చేశారు ఇక్కడ ఉండిపోతే బెస్ట్ ఏమో నువ్వు అని. సార్ అవి కోర్టు కేసులు అవుతాయని తెలుసు, బట్ స్టిల్ యూ స్టూడ్ ఫర్ ద రైట్ థింగ్. ఆ కోర్టులకు వెళ్ళే అటెండ్ అయ్యే టైంలో కానీ, లేకపోతే అది కోర్టు కేసుగా మారుతుంది అనుకున్నప్పుడు కానీ మీరు ఎక్కడ రెండో ఆలోచన చేయలేదా? సో ఈ కంటెంప్ట్ అనేది ఎందుకు వచ్చింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు దసపల్లా భూములు ఉన్నాయి. దసపల్లా భూములు యాక్చువల్గా ఒక టెనెంట్కి సంబంధించినటువంటి భూములు, గ్రౌండ్ రెంట్కి సంబంధించినటువంటి భూములు. సో గ్రౌండ్ రెంట్కి ఉన్నటువంటి వాళ్ళు రెంట్ పే చేయాలి, అంతే తప్ప వాటిని అమ్మడానికి వీలు లేదు. సో కొన్నోళ్ళకి కూడా రైట్ రాదు. ఇది యాక్చువల్గా రూల్. సో సమవ్ కోర్టు ఇచ్చిందనేసి వీళ్ళు దాని మీద పట్టాలు ఇవ్వడం అనేటువంటి దాని మీద నేను విభేదించాను. కోర్టు మనం ఇచ్చిన ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, కాబట్టి మనం దానికి రివిజన్ వేయాలి. రివిజన్ వేసి అక్కడ మళ్ళీ తేలిన తర్వాతే మేము పర్మిషన్స్ ఇస్తాము కన్స్ట్రక్షన్కి అన్నప్పుడు, మీరు పట్టా ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎలా చేస్తారు, కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, అలాంటివి అలా రావడము. అలాగే ఇప్పుడు రోడ్డు వైడనింగ్ అప్పుడు కోర్టు వాళ్ళకు వైడ్ చేయొద్దని వస్తుంది, బట్ అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మనం చెప్తాము చేయరు, కొన్ని విషయాల్లో చేసేస్తాము. చేసేసినప్పుడు కూడా విత్ బోనోఫైడ్ ఇంటెన్షన్ ఐ డిడ్ మై దిస్ అనేసి పోతే వాళ్ళు దాన్ని కంటెంప్ట్ అని అంటారు. అట్లాగే మీరు ఎప్పుడు అసలు ఇండియాలో ఎక్కడ కూడా ఒక రోడ్లో మసీద్ వస్తే చిన్న జెండాను కూడా తీసేయలేరు, కానీ వైజాగ్లో ఇట్ ఈస్ ఓన్లీ వన్ ప్లేస్ ఇన్ ఎంటైర్ ఇండియా, ఐ కెన్ బోల్డ్లీ సే, మసీదు వాళ్ళు తొలగించారు రోడ్డు కోసం. ఆ మసీదుని మనం వేరే దగ్గరికి షిఫ్ట్ చేసాం ఫస్ట్ టైం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు వీళ్ళు ముస్లిం లీడర్స్ ఉన్నారు కదా, సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళందరూ వచ్చి మీటింగ్లు పెట్టారు. సగము రోడ్డు మసీదులో ఉంది, రోడ్డు వైండింగ్ చేయాలి. ఇప్పుడున్న వైజాగ్ రోడ్లు మీరు ముందు లేవు, 2010 ముందు మీకు ఉండదు.
సో అక్కడ వాళ్ళు ఆ సగాన్ని కట్ చేశారు వాళ్ళు. చేస్తే కొంతమంది అపోనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి అప్పటికేదో పాతలో ఒక ఆర్డర్ ఉందని కోర్టు ఆర్డర్, సో దాని మీద ఈయన కంటెంప్ట్ చేశాడని ఇలాంటివి చాలా కేసులు, ఒక 70 కేసులు. సార్ అది ప్రాసెస్లో అది వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో అంటే కమ్యూనిటీ వచ్చి గొడవ చేసి కమ్యూనిటీని కన్విన్స్ చేశాం. అది హౌ డిడ్ దట్ హ్యాపెన్ అసలు అది ఎక్కడ జరగని అదే విషయం దైవ why నిర్ణయం. why how దైవ how నిర్ణయం. అని దైవ నిర్ణయం, నేను నమ్మిన సిద్ధాంతం. అది మంచి అయితే చెయ్యి అంటాను నేను. సో వాళ్ళ దేవుడు కూడా వాళ్ళలో ఒక మార్పు తెచ్చాడేమో. అందుకే నేను ఎప్పుడు నా ప్రయత్నం కన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది మంచి చేసేటప్పుడు. మనం గొప్పవాళ్ళం కాదు, మనం మంచి పని చేసినప్పుడు మన మీద చాలా ప్రభావాలు ఉంటాయి. మన తల్లిదండ్రుల దీవెనలు ఉంటాయి, స్నేహితులు సహకారం ఉంటుంది, చాలా ఉంటాయి. ఇది క్వైట్ డిఫరెన్షియల్. అంటే పరిపాలన చేసేది వేరు, యుద్ధంతో పరిపాలన చేసేది వేరు. పరిపాలన చేసినా జీతం వస్తుంది, బట్ యుద్ధంతో పరిపాలన చేసినప్పుడు తృప్తి వస్తుంది, దాంతోపాటు కష్టాలు ఉంటాయి. అలాగా జరుగుతుంది. వైజాగ్లో ఒక స్ట్రీట్ నేమ్డ్ ఆఫ్టర్ యూ అంటే ఎలా సార్, హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే ఇక్కడ ఏమైందంటే ఆ స్ట్రీట్లో ఒక అబ్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. కట్టకూడదు అది, యాక్చువల్గా రోడ్డును ఆక్యుపై చేశాడు, కట్టాడు. కడితే ఆ రోడ్డు ఆయన ఇల్లు కట్టడం వల్ల వాళ్ళు ఆల్ టుగెదర్ ఒక 1 కిలోమీటరు తిరిగి రావాలి. సో ఇట్ ఈస్ దేర్ రైట్, ఇట్ ఈస్ ఏ లేఅవుట్ కాలనీ. మళ్ళా ఆ కాలనీలో అతను దౌర్జన్యం చేసి అలా కట్టాడు. ఏమనంటే కోర్టు ఆర్డర్ అంటాడు. సరే మనం ఏం చేసాము, మంచిదని చెప్పేసి దాన్ని తీసేసాం. తీసేస్తే నా మీద కంటెంప్ట్ వేశాడు. కంటెంప్ట్ వేస్తే నేను దాని మొత్తం ప్లాన్ అంతా చూపిస్తే కోర్ట్ హ్యాజ్ యాక్సెప్టెడ్, ఎస్ ఈ డిడ్ రాంగ్ థింగ్, ఈ కమిషనర్ చేసింది మంచిదని. సో దాంతో ప్రజలు చాలా ఇది అయిపోయి అక్కడ ఆ కాలనీకి ఆ పేరు పెట్టారు. సరే అలా తీసేయడం అనేది అతడు మీరు ఎంత లాని ఫాలో అయ్యి ఎంత కాన్ఫిడెంట్గా ఇది కరెక్ట్ అని మీరు తీసేశారో, బట్ అటువైపు తప్పు చేసేటప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎవరైనా ఉన్నారో అది తప్పని తెలిసిన చేస్తున్నాడంటే తనకు కూడా ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కదా సార్. మీరు అలా డిమాలిష్ చేస్తూ ఉంటే అతను దాన్ని అడ్డుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నించుంటాడు. బట్ నాకు ప్రెస్ సపోర్ట్ ఉంటుంది, పబ్లిక్ సపోర్ట్ ఎప్పుడు ప్రెస్ ఉంటుంది. సో ఆ రోజు నాకు నేను వైజాగ్లో సక్సెస్, నా వెనక ఉన్న సక్సెస్ ఒకటి దైవం అయితే, రెండోది నా ప్రెస్. ప్రతి క్షణం ప్రెస్ నన్ను ఫాలో అయ్యేది. ఒకవేళ నేను ఎక్కడైనా పొరపాటు చేసినా ప్రెస్లో రాసేవాళ్ళు. రాసేవాళ్ళు ఈక్వల్గా రాసేవాళ్ళు. బట్ 99% పాజిటివ్గా ఉండేది ప్రెస్. 10 పేపర్లో 6 పేపర్లు కమిషనర్ గారి గురించి, కమిషనర్ యాక్టివిటీస్ గురించే ఉండేవి. అంతవరకు పోలీస్ కమిషనర్, వైజాగ్లో కమిషనర్, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ అయిపోయాడు. పూర్ణచంద్రరావు అనేవాడు, నేనుండేవాడిని, ఇప్పుడు నా ప్లేస్లో నువ్వు వచ్చావు, హ్యాపీ, నాకు రిలీవ్ అయ్యాను అనేవాడు. బట్ ఈ కోఆపరేటెడ్ అ లాట్. పూర్ణచంద్రరావు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కైండ్. కొన్ని పబ్లిక్ మంచి పేరు వచ్చే వాటిని చాలా సపోర్ట్ చేసేవాడు. ఇప్పట్లాగా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి కాదు. ఈవెన్ లవ్ అగర్వాల్ కూడా చాలా కోఆపరేట్ చేశాడు. బట్ అతనికి లాస్ట్లో మనకేంటంటే ఆ సీనియర్ జూనియర్ ఆయన ఆ దాంట్లో కొంత కలెక్టర్గా ఉన్నంత కాలం బాగా గౌరవంగా ఉన్నాడు. ఎప్పుడైతే నా మీద స్పెషల్ ఆఫీసర్కి వచ్చాడో అక్కడ కొంత ఇబ్బంది పడ్డాడు. వాళ్ళందరూ కోఆపరేట్తో చేశారు. సార్ ఇట్లా మీరు ఎదుర్కొన్న ఫోర్సెస్, అది ఇంత డిమాలిష్ కేసు తీసుకుంటే అలాంటి కేసెస్ చాలానే మీరు చూసుంటారు. ఏదైనా ఎప్పటికీ ఇది చాలా టఫెస్ట్, ఎదుటివాడు అంటే చేస్తున్న అవినీతి అయినా ఎంత తీవ్రంగా పోరాడాడు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా సరే, చాలా టఫ్గా అనిపించి దాన్ని స్టిల్ మీరు గెలిచిన సిచ్యువేషన్? అంటే నాకు ఇనిషియల్ ఏజ్లో, అంటే ఇనిషియల్ సర్వీస్లో నేను కొన్ని రోజుల పాటు తహసీల్దార్గా చేయాల్సి వచ్చింది. బిఫోర్ అటైనింగ్ ది డెప్యూటీ కలెక్టర్. కూడేరు అనే ఒక మండలం ఉంది అనంతపూర్, అక్కడ నేను తహసీల్దార్గా పనిచేశాను. అప్పుడు
ల్యాండ్ సీలింగ్లో ల్యాండ్స్ ఎస్సీస్కి ఇచ్చారు ఆన్ రికార్డ్, పేపర్ మీద ఉంది. బట్ ల్యాండ్స్ వర్ ఎంజాయ్డ్ బై ల్యాండ్ లార్డ్స్ ఓన్లీ. సో ఆ విషయంలో దాదాపు 1 కాదు 2 కాదు, దాదాపు 7 గ్రామాల్లో ఒక 400 మంది ఎస్సీస్, ఎస్టీస్, బీసీలకి, మైనార్టీస్కి సంబంధించినటువంటివన్నీ వాళ్ళ ఆధీనంలో ఉండే, వీళ్ళు ఊరికే ఉండేవాళ్ళు. సో నేను ఐ టుక్ ఏ డెసిషన్, వీళ్ళందరి పేర్ల మీద అడంగలు ఎక్కించారు. వీళ్ళే సాగు చేసినట్టు, పంట వాళ్ళే వేశారు, ఎవరు భూస్వాములే వేశారు, ఇత్తనం వాళ్ళే వేశారు, అంతా వేశారు. పంట టైంలో ఈ అడంగలు చూపించి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మొత్తం పంట అంతా కోపించారు. కోపించి మొత్తం నూర్పిడి చేసేటప్పుడు అప్పుడు వాళ్ళు నన్ను అటాక్ చేశారు. ఒక అతను అయితే ఫిజికల్గా, ఒక అతను అయితే యాక్చువల్గా గన్ను తీసుకొని వచ్చాడు, కాల్చేస్తాను నేను. అంటే వాళ్ళకు అది ఇది కదా, మరి ల్యాండ్ పట్టుపోతుంది కదా. సో అప్పుడు ఈ ఎంటైర్ 200 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ముందు నిలబడ్డారు. మమ్మల్ని కాల్చిన తర్వాత ఆయన కాల్చండి దొర అని. చాలా అసలు ఒక ఇది, అంటే మనం కూడా అలా ఎందుకు చేశామని ఒకసారి అనిపిస్తుంది, పొరపాటున వాడు ఏదైనా పేల్చింటే. బట్ ఒకటి ఏంటంటే మనం చేసింది మంచిది కాబట్టి మనకు దైవం ఎప్పటికీ రక్షిస్తుంది అన్నది. సో వాళ్ళు అలా అడ్డుపడి ఆ రోజు నుంచి ఇప్పటికి భూములు చేసుకుంటున్నారు. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో మన ఫోటో ఉంటుంది ఆ మండలంలో. సో అలాంటి పనేనేమో నాకు డిప్యూటీ కలెక్టర్గా ఎలివేషన్ వచ్చింది. అక్కడ నుంచి ఐఏఎస్కి రావడం కూడా అలాంటివేనేమో అనిపిస్తుంది నాకు. అవును సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు నాకే చెప్తుంటే నాకే ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చాయి. 200 ఫ్యామిలీస్ ఈ రోజుకి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ సెటిల్ అయిపోయినట్టే కదా. ఇప్పటికీ వాళ్ళు మా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చి బస్సులు వేసుకొని వస్తాం. అలాంటివి చాలా జరిగాయి. ఈవెన్ ఇంకా మనం చెప్పడానికి లేదు. తర్వాత నేను నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ జలయజ్ఞం పెట్టాడు అప్పుడు. సో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు జలయజ్ఞం సక్సెస్ కావాలి అనేసి. బట్ సో మెనీ అడ్డల్స్, దాదాపు 64 ప్రాజెక్టులు తీసుకున్నాడు ఎంటైర్ స్టేట్, కంబైన్డ్ స్టేట్లో. ఎక్కడ ఒకటి కూడా ఒక 2 years అవుతుంది ఆయన పీరియడ్. మొదటి బిగినింగ్లో ఫస్ట్ 2004లో కావడం లేదు. సో ఆయన ఒకసారి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి, కలెక్టర్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కనీసం జలయజ్ఞం ఈ సీజన్లో ఖరీఫ్కి ఇవ్వాలన్నప్పుడు, నాకు అక్కడ నిజామాబాద్లో గుప్తా, అలీసాగర్ ఇవి ఉండేవి. సో ఆ టైంలో ఎల్ఎన్టీ వాళ్ళు దాని కాంట్రాక్టర్స్. సో ఫస్ట్ టైం నేను ఎల్డి ప్రొవిజన్ పెట్టా, లిక్విడిటీ డ్యామేజెస్ అని. వాళ్ళు డిలే చేసిన ప్రతిరోజు వాళ్ళకి ₹1 కోటి డిలే కింద వేస్తూ వచ్చారు. వేస్తే వాళ్ళు ఒక 2 రోజులు చూశారు. ఆ నోటీసులు నేను సర్వ్ చేస్తుంటే వాళ్ళకి ఒక రకమైన భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి సీఎంకి కంప్లైంట్ చేశారు. సీఎం కాదు, మినిస్టర్కి పొన్నాల లక్ష్మయ్య ఆయనకి కంప్లైంట్ చేస్తే ఆయన మమ్మల్ని పిలిపించి, మీరేమైనా కలెక్టరా జడ్జిలా, మీరెలా వేస్తారు పెనాల్టీలు, మాది మేము వేయాలి కదా అది ఇది అన్నాడు. సార్ ముఖ్యమంత్రిని అడగండి, ఆయనేమో కంప్లీట్ చేయమంటున్నాడు. సీజన్ ఇంకా జూన్ 10వ తేదీకి సీజన్ స్టార్ట్ అవుతుంది, మీరు ఇట్లా చెప్తే మేము ఏం చేయలేమనేసి. ఆయన పోయి యాండి కలెక్టర్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే రామంజలాల జైడే అని పిలిపించాడు నన్ను. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు పిలిపించాడు. వాళ్ళని ఎల్ఎన్టీ వాళ్ళని కూడా పిలిపించేసి, వాళ్ళు లేదండి ఇలా వేస్తే ఎట్లా అవుతుంది అది ఇది అనేసి వాళ్ళు గట్టిగా వేశారు. సో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏంటిది అంటే, సార్ నాకు దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు, ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అంటే వీళ్ళ మీద డ్యామేజ్ వేయాలి, లేదంటే పొలిటికల్ సపోర్ట్ ఉంది అక్కడ. పొలిటికల్ సపోర్ట్ ఉంటే మీరేమో ప్రాజెక్ట్ అంటున్నారు, మరి కాదు సార్ ఇది అంటే, సరే వేయి అన్నాడు. అంటే వేశాం. వేస్తూ వెళ్తుంటే ఇంకా సీఎం దగ్గరికి వెళ్ళినా కాలేదని చెప్పి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేస్తుంటే నేను డ్యామేజ్ తగ్గించుకుంటూ వచ్చాను, ప్రపోర్షనేట్ వేసుకుంటూ వచ్చాను. ఆల్ పుట్ టుగెదర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. 25 crores లిక్విడ్ డ్యామేజ్ వేసాము. సో ఆ రోజు ఆ ప్రాజెక్ట్ని ఆయన నీరు రైతులకు ఇస్తూ ఓపెన్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి స్పీచ్లో చెప్పాడు, ఈ ప్రాజెక్ట్ ఈరోజు మీకు నీళ్ళు ఇవ్వాలంటే మా కలెక్టర్ గారు వీళ్ళకి 25 కోట్లు డ్యామేజ్ చేశాడు, మేము కాంట్రాక్టులకు డ్యామేజ్ చేయాలనే అవసరం మాకు లేదు.
సో వీళ్ళు అది వేశాడు కాబట్టి ఇది వచ్చింది, కాబట్టి ఈరోజు తీసేస్తున్నాము అని ఆయన ఓపెన్ మీటింగ్లో అప్పుడు తీశాడు. అంటే ఆయన ఎంత తెలివిగా ఒక సైడ్ డ్యామేజ్ వేసినట్టే ఒప్పుకున్నాడు ఆ రోజు, మళ్ళా పబ్లిక్లో తీసేసాడు. ఒకవేళ పబ్లిక్లో చెప్పుకోకుండా తీసేసి ఉంటే దాని మీద ఒక అలిగేషన్ స్టార్ట్. సో ఇలాంటివి చాలా సార్ మామూలుగా ఏదైనా పని చేయించాలి అంటే నయానో భయానో అంటారు కదా సార్, మీరు ఫస్ట్ అది ట్రై చేసి భయాన్ని కూడా ఎగ్జాక్ట్ కలిగించారు. అట్లా చేసాం. తర్వాత ఒకసారి ఎర్రజొన్నలు ఇష్యూ ఒకటి జరిగింది నిజామాబాద్లో. సో అక్కడ ఏంటంటే రైతులందరూ కూడా జొన్నలు పండిస్తారు, అది ఇత్తనం సీడ్, అది నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సో నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా మారిపోయి రేట్లు తగ్గించేస్తారు ఆ టయానికి. 8 రూపాయలు 9 రూపాయలు కిలో తీసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఆ సీజన్లో 16-17 రూపాయలకి అమ్ముతారు అక్కడ. మళ్ళా ఈ రకమైనటువంటి ఒక మాల్ ప్రాక్టీస్ అది ఉండేది. సో నేనేం చేశానంటే కొద్దిగా ఓవర్ ఎంతూజియాజంతో అక్కడున్న లోకల్ ట్రేడర్స్ని అంతా ఒక కూటమికి ఏర్పాటు చేసి మీరే ఆక్షన్లో పాల్గొనండి వాళ్ళకి పోటీగా అని చెప్పి, సరే వీళ్ళు పోటీ పడితే 17 రూపాయలకు పాడారు. 8 రూపాయల నుంచి 17 రూపాయలకు పాడారు. సో వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు ఎప్పుడు 8-9 రూపాయలు ఉండేవాళ్ళు 13 రూపాయల వరకు వచ్చారు, కానీ వీళ్ళు పోటీకి వెళ్ళారు. సో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. సో స్టాక్ అంతా వీళ్ళకి వచ్చింది. స్టాక్ పెట్టుకోవడానికి వీళ్ళు గోడౌన్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళైతే ఆర్గనైజ్డ్ సెక్టర్, వీళ్ళకి అంత లేదు. సో ఇందులో కొంతమంది మళ్ళా వాళ్ళ లాలూచికి ఇది అయిపోయి ఈ ట్రేడర్స్లో కొంతమంది వెళ్ళిపోయారు. సో ఆ స్టాక్ కూడా మిగిలినటువంటి వాళ్ళ మీద పడింది. సో దాంతో డబ్బులు వీళ్ళు అమ్మలేక కొంత ఇబ్బంది పడ్డారు. సో రైతులేమో మాకు డబ్బులు కావాలి, 17 రూపాయలు తెప్పించాలని రైతులు గొడవ చేసి కలెక్టర్ మీద ఇంకా రోజు ధర్నాలు, దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అంటే ఒక మంచి పనికి పోతే. సో ఒక వారం నడిచింది ఈ ట్రాజడీ. ఫైనల్గా ఈ రైతుల్లో కొంతమంది ఈ ట్రేడర్స్ ఇల్లు కాల్చారు. ట్రేడర్స్ ఎవరైతే సాయం చేయాలని వచ్చాడో అతని ఇల్లు కాల్చారు, అతన్ని కొట్టారు, చాలా జరిగాయి. చాలా జరిగితే సీఎం వరకు వెళ్ళింది ఇది న్యూస్, అంటే పేపర్లన్నిటికి వచ్చింది న్యూస్. వెళ్తే అప్పుడు ఆయన పిలిపించాడు. రఘువీరారెడ్డి వాజ్ ది అగ్రికల్చర్ మినిస్టర్, రేఖల్ చటర్ వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్. సో అప్పుడు మీటింగ్లో 40 కోట్ల నష్టము నీ వలన అని ఆమె అనింది. 40 కోట్ల నష్టము అని. సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 40 కోట్లు ఎవరి కోసం నష్టము, రైతుల కోసం ఆయన చేశాడు. కలెక్టర్ ఏమైనా బిడ్డ పెళ్లి చేసి నష్టం చేశాడా మనకు? ఇట్లా ఆయన బిడ్డ పెళ్లి చేసి మనకేమైనా నష్టం చేశాడా? రైతుల కోసం చేశాడు, మాఫీ చేయండి అన్నాడండి. సో దట్ వాజ్ ది ఇంటిమసీ విత్ సీఎం అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అలాంటిది మనం చూడలేము. కలెక్టర్లకు అంత స్వేచ్ఛ లేదు, సీఎంలు అంత ధైర్యం చేసి అలా మాట్లాడేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు మీరు ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఫస్ట్ టైం. అంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఒక 4,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఉంటే ఒక్క 4 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 26,000 రన్నింగ్ కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. సో ఆ వేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే ఈ వేసినటువంటి సర్పంచులు వీళ్ళు ఉంటారు కదా, మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు అందరూ గొడవ చేశారు. కమిషనర్ గారు మాటిని చేశాము, కమిషనర్ గారు మాటిని చేశాము. అప్పుడు దినేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ. సో ఫైనాన్స్ వచ్చేసి ఈయన మన రమేష్ కుమార్ గారు, ఆయన ఫైనాన్స్ ప్రకారంగా రూల్ ప్రకారంగా కమిషనర్ ఓవర్ అండ్ అబోవ్ ఈజ్ ఎక్స్పెండిచర్ వెళ్ళాడు, ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇవ్వడానికి కుదరదు అది ఇది అంటున్నాడు. సో ఓపెన్ మీటింగ్లో నేను చెప్పాను, సార్ ఇది మనల్ని నమ్ముకొని గవర్నమెంట్ నమ్ముకొని చేశారు, రామాంజనేయులు నమ్ముకొని చేయలేదు. ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, రమేష్ గారు కూడా ఉన్నారు. అంటే అప్పుడు చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, ఎస్ సార్ నేను ఐ టు అగ్రీ విత్ ద కమిషనర్, డబ్బులు ఇవ్వాల్సిందంటే అప్పుగా ఇవ్వండి సార్, నాకు కేంద్రం నుంచి వచ్చినాక మీకు ఇస్తామని చెప్పి ఐ టుక్ 1,000 crores యాజ్ అ లోన్. కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్గా ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, యూ కెన్ సీ ఆన్ ద రికార్డ్. సో లోన్గా తీసుకొని
మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించి మళ్ళీ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇలాగా చాలా చేసాం. సార్ మీరు చేసిన స్టెప్స్ అన్నీ చూస్తుంటే అవి ఎంత ప్రజలకి రిక్వైర్డ్ నీడెడో మీ వైపు నుంచి చూసుకుంటే వెరీ డేరింగ్ స్టెప్స్ సార్ అవన్నీ. అది కొన్ని విషయాల్లో మీ ఈ పొజిషన్లో ఉన్న డేర్ చేసిన రిజల్ట్ వస్తుందా రాదా అనేది 0% శూన్యం అనమాట. రిజల్ట్ అనుమానం అసలు వస్తుందా రాదా అనేది. సార్ ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లలో ఈ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేసే స్కోప్ ఉంటుందా సార్ అసలు మీరు తీసుకున్న డెసిషన్స్ లాంటివి? అంటే ఈ పోస్ట్ అనేది వెరీ పవర్ఫుల్ పోస్ట్, పబ్లిక్ ఓరియంటెడ్ పోస్ట్. దాన్ని ఎక్సర్సైజ్ చేసేటటువంటి వాతావరణం ఉంటే ఎవరైనా చేస్తారన్నది నా నమ్మకం. ఆ వాతావరణం ఉండాలి. అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వగలిగి వాళ్ళని సపోర్ట్ చేయగలిగితే ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ డూ. ఒకవేళ అటువంటిది లేనప్పుడు చొరవ తీసుకొని ఏమైతే ఏమలే అనేటువంటి చొరవ తీసుకొని ముందుకెళ్ళాలి. అంటే దానికి కొన్ని రీజన్స్. మనము ఇప్పుడు ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ లెక్చరర్. అప్పుడు నా భార్య స్టాఫ్ నర్స్. మేము ఇద్దరు వీఆర్ క్వైట్ హ్యాపీ. మాకు 3 పిల్లలు. మాకు 30 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ రాయలసీమలో ఉండేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక అదృష్టంగా నాకు మా కష్టానికి ఫలితంగా వచ్చింది. వచ్చినప్పుడు దీన్ని ఒకవేళ ఇది పోతే ఏముంది, మేము బ్రతకగలం అనేటువంటి ఒక ధైర్యం తప్ప ఇది ఉంటేనే మనము జీవిస్తాము, ఇది ఉంటేనే మనకు గౌరవం ఉంటుంది అన్నటువంటి కోణంలో నేను ఎప్పుడూ అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. ఇది ఈ రోజుకే అంతే. ఆ రకంగానే వెళ్ళాను. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్, అప్పుడు మీ సిచ్యువేషన్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ కంపేర్ చేసుకుంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందా సార్ ఐఏఎస్ ఆఫీసర్? ఫ్రీడమ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఉంటే ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళి కంటెంప్ట్లు ఫేస్ చేసి శిక్షలు వేయించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మా టైంలో కూడా కోర్టులు కంటెంప్ట్ చేసాయి. సో మేము వచ్చి గవర్నమెంట్కి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు, రెగ్యులరైజేషన్ చేయమంటే చేసేవాళ్ళు. అది ఆ రిలేషన్ అనేది ఎందుకో మిస్ అయిందేమో అనిపిస్తుంది సార్. అండ్ ఇంకొకటి మీరు ఇంప్లిమెంట్ చేసింది వైజాగ్లో ఉన్నప్పుడు ఎవ్రీ మండే పొల్యూషన్ తగ్గించడానికి ఎన్వైరన్మెంట్ని గురించి ఆలోచించి తీసుకున్న స్టెప్ సార్. పొల్యూషన్ రిలేటెడ్ వెహికల్స్ వాడకుండా సైకిల్ లేదా బై వాక్ ఆఫీస్కి రావాలి అని. అంటే బాయ్ నుండి బాస్ దాకా ఇందాక శర్మ గారు అన్నట్టు అందరూ పొల్యూషన్ లెస్ వెహికల్స్లోనో లేదా కాలినడకని రావాలి. సో అది ఎలా అనిపించింది సార్? అది వర్కౌట్ అవుతుంది అనిపించిందా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు? సో ఏదైనా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది అన్నది ఒక నమ్మకం నాకు. సో ఆ నమ్మకంతోనే ఫస్ట్ మా ఆఫీస్లో మా వాళ్ళందరితో మాట్లాడాము. దాంట్లో లేడీస్ నుంచి కొంత ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రండి, ప్రైవేట్ వెహికల్స్లో రావద్దండి అని చెప్పాము. ఓకే. సో వాళ్ళ వరకు కొంత ఎగ్జామ్షన్ ఇచ్చాము. కొంత డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా కొంత ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే. సో వాళ్ళకి నేనేం చేశానంటే మా తరపు నుంచి ఒక పూలింగ్లో మీ వాళ్ళ నుంచి రండి, అక్కడి నుంచి మన వాళ్ళు తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి మీ వరకు కొంత ఎగ్జామ్షన్, మిగిలిన వాళ్ళకి నో ఎగ్జామ్షన్ అని చెప్పాను. సో ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్. సో దానికి మరి వీళ్ళకి సైకిళ్ళు అవి కావాలి కదా, వాళ్ళు కొనుక్కోరు అనే ఉద్దేశంతో నేను కొంతమందిని అడిగితే అప్పట్లో సిఎంఆర్ కానీ నవోటోలు కానీ చాలామంది ముందుకు వచ్చి ఒకరు 10 సైకిళ్ళు, 50 సైకిళ్ళు, 60 సైకిళ్ళు ఇలాగ ఇచ్చారు. దాదాపు ఒక 500 సైకిళ్ళు వచ్చాయి. సో వాళ్ళకి ఆ సైకిళ్ళు అక్కడ పెట్టడంతో వాళ్ళు హ్యాపీగా అలవాటు అయ్యారు. కాకపోతే వైజాగ్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ బాగా ఉండేది. సార్ ఓకే, కొంత దానికి అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి స్టామినా రావడం, సరే హ్యాపీగా ఉంది అని చెప్పడం, ఇది మరి దాదాపుగా 1.5 year వరకు బాగా నడిచింది. మరి నా తర్వాత వచ్చినటువంటి కమిషనరుకి ఆయన సైకిల్ తొక్కలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆయనకున్న ఇబ్బందులు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆయన మనం తప్పనడానికి లేదు, ఆయన చేయలేకపోయాడు. సో ఇంకెప్పుడైతే బాస్ చేయలేదు ఇక కింద ఆటోమేటిక్గా. సార్ దీని గురించే కదా సార్ మీకు హీరో ఇండియా అవార్డు స్విట్జర్లాండ్ అప్పుడు ఈ పొల్యూషన్ మీద కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా వచ్చినప్పుడు. సరే ఏ ఇయర్లో సార్ ఇది మీరు ఇంప్లిమెంట్ చేసింది ఇలాగా? హీరో ఇండియా అవార్డు వచ్చేసి 2010-11 మధ్యన జరిగింది. మీరు ఇది ఇంప్లిమెంట్ చేసింది కూడా అదే టైంలో? అదే టైంలో వచ్చేసి అది మనం మార్నింగ్ నో వెహికల్ జోన్, తర్వాత ఫ్రీ లెఫ్ట్స్,
తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత ప్లాంటేషన్, ఇవన్నీ ఉన్నాయి. ఆల్ పుట్ టుగెదర్ వీ గాట్ హీరో ఇండియా అవార్డు. గ్రేట్ సార్. సో నగర రత్న, దానికి వైజాగ్కి నగర రత్న అని పేరు వచ్చింది. బెస్ట్ లివబుల్ సిటీ అని పేరు వచ్చింది. 3 అవార్డులు వచ్చాయి ఒకే సంవత్సరం. బెస్ట్ లివబుల్ సిటీ, నగర రత్న, హీరో ఇండియా అవార్డు, 3 అవార్డు. సార్ మీ స్టాఫ్కి మీరు వర్క్ చేస్తున్నప్పుడు అందరు మీరు వస్తున్నారంటే హడలిపోయేవాళ్ళండి. అడలి అని ఏం చెప్పలేము కానీ నేను టైం మెయింటైన్ చేసేవాడిని. తర్వాత దారిలో పిటిషనర్స్ ఉంటే అక్కడికక్కడే వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని. డిస్కస్ చేసి అక్కడికక్కడ ఆఫీసర్లను పిలిపించి వీళ్ళది పని అయిపోవాలి, మళ్ళీ నాకు చెప్పాలి, వీళ్ళు వచ్చి మళ్ళీ నా ఛాంబర్లో కలిసి వెళ్ళాలి అని నేను అలా కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. బట్ ఫైనలీ వాళ్ళు కూడా కొంతమంది, అంటే ఐ కెనాట్ సే ఆల్ ద పీపుల్, కొంతమంది మాత్రం సార్ ఇది మంచి పని సార్, మాకు ఈరోజు ఒక ఇద్దరికి మంచి సాయం చేసినటువంటి ఇది, మీరు ఫైల్ తెచ్చిన వెంటనే సంతకం పెట్టారు కాబట్టి మేము ఇవ్వగలిగినాము అని వాళ్ళకి అదే రోజు మనం చేసామనుకో. మీరు వైజాగ్లో అదే రోజు రిటైర్డ్ అయితే అదే రోజు బెనిఫిట్స్ ఇచ్చి పంపినటువంటి, దండలేసి ఇంటికి పంపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా చేశాం అక్కడ. వాళ్ళకి సన్మానం చేసి, స్వీపర్స్ వాళ్ళు, సో వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించి, సో ఈ నగరరత్న రావడానికి కానీ ఈ లివబుల్ సిటీ రావడానికి కానీ మీ వాళ్ళు చేసిన ప్రయత్నమే. పొద్దున 1 గంటకు లేస్తారమ్మా వాళ్ళు, 5 గంటలు 6 గంటల లోపల క్లీన్ చేసి వెళ్ళిపోవాలి. సో నా రూల్ ఏంటంటే 6 తర్వాత ఎక్కడ చీపురు కనపడకూడదు, జనం బయటకు వచ్చేటప్పటికి మీరు లోపల ఉండాలి. సో రాత్రులు స్టార్ట్ చేశాను. సో అప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్లు కాకూడదు అని చెప్పి అవి రేడియం జాకెట్స్ చాలా చేసి వాళ్ళకు కోఆపరేషన్ కూడా అలాగే చేశాం. కొన్ని యూనియన్లు కొన్ని మాతో విభేదించిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళంతా వర్కర్స్ అంతా ఈయన ఇలా కుటుంబ సభ్యులుగా మార్చుకుంటే మా వైపు వచ్చేది ఎవరని కొట్లాడిన వాళ్ళు. ఫస్ట్ నుండి మీరు ఇందాక చెప్తున్న దగ్గర నుండి ప్రజలు మీ వైపు ఉన్నారు. మీడియా ఎప్పుడు న్యూట్రల్గా ప్లే చేయాలి. మీడియా కూడా కన్విన్స్ అయిపోయి మీ పనులకి మీరు ఆయన చేస్తుంది కరెక్ట్ అని మీ వెనక నిలబడ్డం, ఇదంతా ఎలా చూస్తారు సార్? ఎలా అంటే ఒకటి ఏంటంటే మనము ప్రజల వైపు ఉన్నాము అన్నటువంటి విషయంలో నాకు దృఢమైన నిశ్చయం ఉంది. ఒక సందర్భంలో వైజాగ్లో బీచ్లో ఆల్మోస్ట్ అన్ని ఎంక్రోచ్మెంట్లు తీసాం. ఒక ఐస్ క్రీమ్ షాపు, ఒకటేదో ఒక షాప్ ఉంది. ఆ షాపుని తీసేయాలి, దాని మీద కోర్టు ఆర్డర్ ఉంది వాస్తవమే, కానీ అన్ని తీసాం. క్లీన్ ఉండాలన్నది నా పాయింట్. ఇప్పుడు ఒరిస్సా చూసి వచ్చాను, ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఎంత చెత్తగా ఉన్నాయంటే బీచ్లు, ఈవెన్ మెడ్రాస్ కూడా చూసి వచ్చాను, అంత చెత్తగా ఉన్నాయి, అంత స్మెల్ రావడం, ఇవన్నీ రావడం. సో అక్కడ ఈ గవ్వలు ఏరుకునే వాళ్ళకి, పూసలు అమ్ముకునే వాళ్ళకి అంతా షెడ్లు వేయించారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి షెడ్లు చూడొచ్చు. సో మీరు ఎక్కడ పెడితే అక్కడ అమ్మడానికి లేదు, ఆ బీచ్ మీద మీరు అబ్స్ట్రక్షన్ చేయకూడదు, చెత్త వేయకూడదు, ఎక్కడ వేయకూడదు, అంతా మీరు ఈడే ఉండాలి అని చెప్పి దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేశాం. అక్కడ వాళ్ళది అయిపోయింది. తర్వాత చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు అన్నీ తీసేసాం. బట్ వీడు మాత్రం కొద్దిగా అడమెంట్గా బిహేవ్ చేశాడు. అప్పుడు ఒక మినిస్టర్ అతనికి సపోర్ట్ చేశాడు. సో నేను ప్రొక్లెన్తో అక్కడికి వెళ్ళి దాన్ని పడగొడుతున్నా దగ్గరగా ఉండి, మినిస్టర్ గారు వచ్చేసి నేను మినిస్టర్గా ఆర్డర్ వేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అది ఇది ఆన్ ది స్పాట్. మేము వెళ్ళాం సార్ అది ఇదంటే మళ్ళీ ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి, సార్ మినిస్టరు ఆయన ప్రివెల్ అవుతుంది కదా, మీరు ఎలాగ ఇట్లా అంటే అట్లా ఆయన అంటే సరే అనేసి వెనక్కి వచ్చాం. సో ఆ రోజు వెనక్కి వచ్చాము, ఈ రోజుకి దాన్ని తీసేయలేకపోయారు. ఇంతమంది కమిషనర్లు వచ్చారు. నన్ను జస్ట్ ఆయన వదిలేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిమాలిష్డ్. ఈరోజు బీచ్ మీకు ఒక్క అబ్స్ట్రక్షన్ లేకుండా ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఒక్క అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండేది ఎంటైర్ బీచ్. ఇప్పుడు అదొకటే ఉంటుంది, అదేదో సుఖ్సాగర్ అనుకుంటా ఆ బిల్డింగ్ పేరు, ఇప్పటికి ఉంది. సో అట్లా మినిస్టర్తో గొడవలు పడ్డాం. అప్పుడు మనకు ప్రెస్ సపోర్ట్ చేసింది. మినిస్టర్ కూడా అన్నాడు, మీరంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు, మినిస్టర్ నాకు సపోర్ట్ చేయాలి. మీటింగ్లో అడిగారా పాపం అలాగే నాకు సపోర్ట్ చేయండి? ఆయన లేడు పాపం, నో మోర్. అలా కొన్ని సందర్భాల్లో మనం పబ్లిక్ వైపు ఉన్నాము అన్నటువంటి కోణం వచ్చినప్పుడు
ఎదిరించడానికి ఎవరైనా ఒకటే అనేటువంటి ఒక పాయింట్ మీద వెళ్ళాం. ఒక సందర్భంలో జీవీఎంసీ కమిషనర్గానే నేను మున్సిపల్ కమిషనర్గా ఉన్నాను. అంతవరకు కలెక్టర్గా ఉన్నటువంటి లవ్ అగర్వాల్ గారు స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు. సో స్పెషల్ ఆఫీసర్ అన్నప్పుడు నేను ఐ యూజ్ టు క్యారీ మై ఫైల్స్, డైలీ వెళ్ళాలి, 10 సార్లు కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పాను, సార్ మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు యాజ్ ఏ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా నేను గౌరవించాను. బట్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా మీరు వచ్చారు, డౌన్కి వచ్చారు, ఇట్ ఇస్ పొలిటికల్ పోస్ట్. నేను ఒక ఆఫీసర్, మీకన్నా సీనియర్, నేను రాను. మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ కంటిన్యూ యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్, ఐ వోంట్ క్యారీ మై ఫైల్స్, ఐ వోంట్ అటెండ్ యువర్ మీటింగ్ అంటే ఆయన కూడా ఒక్క రోజు కూడా నా ఆఫీస్కి రాలేదు పాపం. ఒకసారి వచ్చాడు, నేను అసలు పలకరించలేదు. మా వాడిని చిన్నోని పంపించి ఆగస్ట్ 15th నాడు ఆయన అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పేరేడ్ గ్రౌండ్కి వెళ్ళాలి, మినిస్టర్ వస్తున్నాడు, బాలరాజు మినిస్టర్ అక్కడ. సో అక్కడికి వెళ్ళకుండా మా ఆఫీస్కి వచ్చి జెండా వందనానికి వచ్చాడు. అంటే ఈ ఎక్స్పెక్టెడ్ మై సెల్యూట్. ఓకే. అంటే మరి స్పెషల్ ఆఫీసర్ కదా, నేను కమిషనర్ సెల్యూట్ చేయాలి. నేను పర్పస్ఫుల్లీ యాజ్ ఏ ఆఫీసర్గా నేను ఎక్కడో ఒక దగ్గర జెండా వందనానికి హాజరు కావాలి. సో నా సబార్డినేట్కి అడిషనల్ కమిషనర్కి ఇచ్చి, కృష్ణమూర్తి అనే వాడికి ఇచ్చి నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఎక్కడికి వెళ్ళాలో మీరు అక్కడికి వెళ్ళారు. ఆయన ఇక్కడికి వచ్చాడు. మా ప్రెస్ అంతా ఇంకా ఆడుకునేది కదా, ఆడుకుంటే ఆయన ఇది అయిపోయాడు. పొద్దునేమో పేపర్లో కలెక్టర్ది నాది వేసి ఇట్లా 2 కత్తులు వేసేసి యుద్ధం అని పెట్టారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఏంటి రామాంజనేయులు అడ్మినిస్ట్రేషన్లో బాగుండదు, ఏంటి చేయమంటారు? సార్ చేస్తే ఇద్దరిని చేయండి, నన్ను ఒక్కరిని చేస్తే నేను ఒప్పుకోను, ఆయన చేసినా నేను బాధ ఉండదు, ఎందుకంటే ఆయన ఒకడు పోతే నాకు నేనేదో గెలిచినట్టు ఉంటుంది. వద్దు సార్, అది మా ఇద్దరి మధ్యన వచ్చినటువంటి సమస్య, ఆయనకు చెప్పి చూశాను, ఆయన వినలేదు. సో మరి నా వరకు నేను ఎంత అడ్జస్ట్ కావాలో అంత అడ్జస్ట్ అయ్యాను. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అక్కడ మినిస్టర్కి డిలే చేశాడు. జెండా వందనం 9 గంటలకు జరగాలి, మరి అది 9:10 అయింది. అక్రాస్ ది స్టేట్ 9 గంటలకు జరిగితే మా దగ్గర 9:10 అయింది. ఇట్ వాజ్ రికార్డెడ్, అది చీఫ్ సెక్రటరీకి వెళ్ళింది, ఈ వాజ్ కాల్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ జరిగాయి కదా, ఇదంతా అవసరమా? వద్దు సార్ ఇద్దరిని అంటే నెక్స్ట్ డే ఇద్దరు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా అంత ఉండేది అప్పుడు. మరి సీఎంతో ఈవెన్ మాట్లాడాల్సి వచ్చినా కూడా అట్లాగా మాట్లాడేవాళ్ళం, యాక్సెసిబిలిటీ ఉండేది. సార్ అంటే ఇప్పుడు అంతా దాటి వచ్చాక మీకు ఎక్కడైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అక్కడ నేను కొంచెం తగ్గుంటే బాగుండేదేమో, లేకపోతే మేబీ చూసి చూడట్టు పోయి ఉండాల్సిందేమో అని అట్లా ఏమైనా ఉన్నాయా? ఏదైనా సిచ్యువేషన్ కానీ సందర్భాలు కానీ? నాకైతే ఏం అనిపించడం లేదు అట్లా, నేను తగ్గింటే బాగుండేదేమో అనేటువంటి ఇదైతే నాకైతే లేదు, అనిపించలేదు. అడ్మినిస్ట్రేటివ్గా అనిపించలేదు. ఓకే, నేను ఏదైతే అనుకున్నానో అది అంతే, జరగాల్సింది జరిగింది. ఫలితం 100%, 80% అనేది ఓకే, ఇంకా అది మన చేతుల్లో లేదు. ప్రయత్నం అయితే చేశాను అన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది. లేకుంటే నేను ఇంకొక ఐవుడ్ హ్యావ్ కంటిన్యూడ్, ఇంకొక 1.5 year కంటిన్యూ అయ్యేవాడిని కమిషనర్గా. ఫర్ వాట్ కాజ్? ఏదో జరగాల్సినంత వరకు జరిగింది అంతే. ఏదైనా కేసులో మీరు స్టెప్ తీసేసుకొని తర్వాత అయ్యో మేబీ నా అది నిజంగానే యాక్చువల్లీ మీ వైపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉన్నది ఉందా? నా వైపు మిస్టేక్ అంటే ఒకటి, ఇప్పుడు దస్పల్లా ల్యాండ్స్ విషయంలో కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం నెగిటివ్ చేయడం అనేటువంటిది ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. సో నా లా ఏంటి? కన్స్ట్రక్షన్. ఆయన లా ఏంటి? టైటిల్. టైటిల్ ఒకటే నన్ను కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వదని నేను జడ్జి ముందు చెప్పాను. నాకు టైటిల్ ఉంది, మీరు కన్స్ట్రక్షన్కి ఇవ్వండి అంటే అదొక్కటే కాదు, నాకు చాలా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో నేను అవన్నీ సాటిస్ఫై అయితే నేను పర్మిషన్ ఇస్తాను. ఓకే. సో కలెక్టర్ ఇచ్చింది టైటిల్, మీరు ఇచ్చింది ఫ్యాక్ట్, బేసింగ్ ఆన్ ద రికార్డు. నేను ఇంప్లిమెంట్ చేయాల్సింది నా లోన్ లా, మున్సిపల్ లా. కాబట్టి ఆయన అట్లా ఆర్గ్యూ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేం కాదు. అంటే అటువంటి టైంలో ఒకసారి మనకు ఒక
శిక్ష పడి మీరు దానికి అప్పీల్ చేసుకోండి అని చెప్పినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఎందుకయ్యా అందరితో పాటు నువ్వు వెళ్తే అయిపోతుంది కదా, ఇప్పుడు ఏదన్నా పొరపాటున శిక్ష పడితే ఉద్యోగం పోతుంది కదా, ఏది చిన్నదానికి నీకేమన్నా వచ్చేది ఉందా, ఆ ల్యాండ్ ఉంటే ఎందుకు పోతుంది, నీకేం సంబంధం ఉంది, ఈ ఇంట్రెస్ట్ పబ్లిక్కే లేదు, పొలిటీషియన్స్కి లేదు, నీకెందుకు వచ్చింది, అట్లా ఇట్లా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు కొంత అనిపిస్తుంది కానీ బట్ మళ్ళా నిద్రపోయే ముందు ఒకసారి నేను చేసింది కరెక్టా కాదంటే ఎస్ కరెక్టే నిలబడిపోతుంది అనుకోండి. ఇప్పటికీ దాన్ని ధైర్యం చేయరు ఇప్పటికీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ దట్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. ఓకే ఓకే, ఇందాక నేను ఒకటి గమనించాను, మీరు మీ వైఫ్ని అండి అని పిలుస్తున్నారు. అవును. ఏంటి సార్ అది ముచ్చటగా అనిపించింది కానీ బట్ ఒకసారి చెప్పండి. అంటే నేను నా వైఫ్ అనే అనే పదానికి ఇంగ్లీష్లో ఉంటుంది కానీ నాలో సగం కన్నా ఎక్కువ. అంటే నాకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది, అవ్వ నేపథ్యంలో పెరిగాను, ఆమె టోటలీ ఇల్లటరేట్. సరే ఈమె నా జీవితంలో ఒక అడుగు పెట్టిన తర్వాత మాదొక పెద్ద కుటుంబం. మా నాన్నగారు మొదటి భార్య చనిపోయినాక రెండో భార్య చేసుకోవడం, వాళ్ళకు 4-5 పిల్లలు పుట్టడం, నేను పెద్ద కొడుకుగా ఈ బాధ్యతలన్నీ వేసుకోవడం. నేను ఒక్కడనే అక్కడ చదువుకొని ఉద్యోగంలో ఉండేవాడిని, మిగిలిన వాళ్ళంతా వ్యవసాయం మీద ఆధారపడేవాడు. సో అక్కడేమో రాయలసీమలో కరువు, వర్షాలు రావు, పంటలు పండవు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఒక స్టాఫ్ నర్సుగా, నేను ఒక లెక్చరర్గా, మాకు వచ్చే దాంట్లో ఒకరి జీతము కంప్లీట్గా కుటుంబానికి ఇచ్చి, మళ్ళీ నేను మా తాతగారు ఎందుకో ఆయన ఒక జిల్లాదారు అయితే బాగుండేదేమో నా మనవడని ఏదో ఒక సందర్భంలో అంటే ఆయన కోరికను నెరవేర్చాలని కలెక్టర్ కావాలి అని ఆమెతో చెప్పడం. అప్పటికి ఆమెకి 2 పిల్లలు, ఉద్యోగం, మళ్ళీ ప్రెగ్నెన్సీ. మరి ఆ టైంలో నన్ను వెంకటేశ్వర యూనివర్సిటీకి పంపించే విషయంలో కొద్దిగా ఇబ్బంది పడినా మీరు వెళ్ళండి అని చెప్పి దాదాపుగా నేను 6 నెలల పాటు అసలు ఆమె ఎలా ఉందో కూడా తెలియకుండా అలాగే ఉండి చదివాను. సో అప్పుడు ప్రెగ్నెన్సీ, నా ఆప్షన్స్లో 3rd బేబీ డెలివరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అమ్మ, నేను నమ్ముకున్న దైవం అంతా ఈ రూపంలోనే చూస్తాను. అందుకే ఆమెను అలాగా ఫస్ట్ నుండి అలాగే పిలిచేవాళ్ళ సార్? అంతే, అండి. ఇంతవరకు ఆమె అంతే అండి, ఇంతవరకు పేరు పెట్టి కూడా పిలవలేదు. గొప్పతనం. మరే చెప్పారు సార్. అంటే నా దైవాన్ని మా అమ్మని నేను అంతే ఆమె రూపంలో చూసుకుంటాను, ధర్మపత్నిలోనే చూసుకుంటాను. అంటే ఎగ్జాగరేషన్ అని మీరు కొంతమంది అనుకోవచ్చు కానీ బట్ ఎగ్జాగరేషన్ కాదు. మన సక్సెస్ వెనక తప్పకుండా మన పార్ట్నర్, ప్రతి వ్యక్తి, ప్రతి మగవాళ్ళ యొక్క ఆ లెక్కన ప్రతి వ్యక్తి చెడిపోయే దాంట్లో కూడా వాళ్ళది. సార్ మీ పిహెచ్డి గురించి ఒకసారి, ఆ జర్నీ గురించి ఒకసారి చెప్పండి సార్. సో నేనేంటంటే నాది బేసికల్గా ఎంకామ్ చేసిన తర్వాత ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ చేసిన తర్వాత మళ్ళీ పిహెచ్డి చేయాలన్నది నా ఆలోచన. సో అది కూడా ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ మీద చేస్తే బాగుంటుంది, అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి, యాజ్ ఐ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్గా నా ఓన్ కమ్యూనిటీకి ఏంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని నేనే పరిశోధన చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ సోషియాలజీ సబ్జెక్ట్ తీసుకోవడానికి లేదు. ఓకే, నేను ఏదైనా ఇండస్ట్రీ సబ్జెక్టు, కామర్స్ సబ్జెక్టు తీసుకోవాలి పిహెచ్డి చేయాలని, ఎంఫిల్ చేయాలని. బట్ ఎంఫిల్ తీసుకునేటప్పుడు అప్పుడున్న కమిటీలో వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు, నీ సబ్జెక్ట్ మేము ఎలా యాక్సెప్ట్ చేస్తామని. అప్పుడు డిపి శర్మ గారు ఉండేవాళ్ళు, మా ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఆయన ఒకటే అన్నాడు, ఇంతవరకు ఎవరైనా ఆ సబ్జెక్ట్ ఒక సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇన్ ఏ కర్నూలు డిస్టిక్ అని ఎవరైనా చేశారా? చేయలేదు కదా. మరి ఆయన చేస్తానంటున్నాడు. వాట్ డూ మీన్ బై కమర్షియల్ అప్లిప్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్, డస్ ఇట్ నాట్ మీన్ కమర్షియల్ అని ఆయన అలా క్వశ్చన్ చేసి కన్విన్స్ చేశారు. సో నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చారు, నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను ఎంఫిల్ కంప్లీట్ చేశాను. సో దాన్ని ఇంకా కొంత వైడర్ సెన్స్లో
ఈవెన్ ఆ బుక్ను ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఐ డిడ్ మై పిహెచ్డి. ఆఫ్టర్ 3 years బాగా వెళ్ళి యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ కూర్చొని మా రమణ గారు మాకు గైడ్. సో ఆయన ఆధ్వర్యంలో పిహెచ్డి తీసుకున్నాను. సో నవ్ ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఏ బైబిల్ ఫర్ ఆల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ. వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వాట్ ఆర్ ది అన్నీ కూడా ఉంటాయి అందులో. లైక్ దిస్ కైండ్ ఆఫ్ బుక్ అందులో ఇవాళ చాలా ఉంటాయి. ఒక 500 పేజీల బుక్ అది. ఓకే. పేజ్ అండ్ ఇవాళ అంటే అంబేద్కర్ దాంట్లో గారి ఒకటి జయంతి కూడా ఏంటంటే, కదా సార్? యా అది అంబేద్కర్ లక్కీలీ కలిసి వచ్చింది. లక్కీ కలిసి వచ్చింది. సో ఆయన చేతిలో ఒక బుక్ ఉంటుంది కాన్స్టిట్యూషన్కి సంబంధించి. సో అలాగే ఆ కాన్స్టిట్యూషన్ని స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇష్యూస్ పర్టైనింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకున్న సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కవర్ చేస్తూ ఏం చేస్తే వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ అవుతుంది, ఎలా చేస్తే వాళ్ళు ఎంపవర్మెంట్లోకి వస్తారన్నది కూడా సజెస్ట్ చేశాను. అంటే బికాజ్ మై బేసింగ్ ఆన్ మై అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ కూడా దానికి యాడ్ అయ్యింది. ఒక స్టూడెంట్ చేస్తే అంత రాకపోవచ్చు, బట్ ఒక కలెక్టరు, ఒక కమిషనర్, ఒక సెక్రటరీ చేసినటువంటి దాని మీద నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ నేను చాలా విషయాలు వాటిని చెప్పించాల్సి వచ్చింది. అలాగే మన డెమోక్రసీ వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు ఇంప్లిమెంట్ అయింది కాబట్టి మనకి ఎంత న్యాయం జరగాలో అంత జరిగిపోయింది. ఇప్పుడు ఈక్వలైజ్ చేయాలి మొత్తం అన్నది ఉంది కదా సార్, దానికి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే యు మీన్ రిజర్వేషన్స్ తీసేయగానే. సో ఇక్కడ రిజర్వేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్టైనింగ్ టు ఎకనామికల్ స్టేటస్, ఓకే, సోషల్ స్టేటస్, మోర్ పర్టికులర్ సోషల్ స్టేటస్. స్టిల్ అది ఉంది, చాలా ఉంది, స్టిగ్మా ఉంది. ఈరోజు ఇప్పుడు నేను కలెక్టర్, కమిషనర్, సెక్రటరీగా చేశాను. ఐ హ్యావ్ మై ఓన్ హౌస్. ఎకనామికలీ నాకున్న దాంట్లో ఐఎమ్ హ్యాపీ. బట్ ఇప్పుడు నా ఊరికి పోతే వేరే హ్యావ్ టు గో, వేరే హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో టు మై స్ట్రీట్, ఐ హ్యావ్ టు లివ్ ఇన్ మై హౌస్. దట్ ఈస్ ఓకే. బట్ వెన్ ఐ గో టు అదర్ స్ట్రీట్స్ అండ్ అదర్ ఏరియా దే యూజ్ టు కాల్ మీ ఎస్సీ. వస్తుంది కదా ఆ ఫీలింగ్ పోవాలి అంటారు. ఇప్పటికీ ఉందా సార్ అది? మీరు కలెక్టర్ అయ్యి మీరు ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పటికి మా అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు రామాంజనేయులు ఐఏఎస్ రిటైర్డ్ అని పెట్టచ్చు కదా, మరి కేటగిరైజేషన్ ఎందుకు వై? ఒక సందర్భంలో తీసేయమని అడిగాం మేము. ఐఏఎస్ ఎనఫ్. మరి ఐఏఎస్లో ఎస్టీలు ఏంటి, ఎస్సీలు ఏంటి, బీసీలు ఏంటి, మైనార్టీలు ఏంటి, దీనికి కూడా కోటాలు ఏంటి? ఒక సిస్టంలో, ఒక క్రమంలో అందరికీ ఈ ప్రమోషన్స్ వస్తుంటాయి కదా మామూలుగా రూల్స్ ప్రకారం. సో దీంట్లో కూడా మరి అది పెట్టుకున్నారు, అది తీసేయమంటున్నాను. సరే, మీ ఊరు దాకా వచ్చారు కాబట్టి అక్కడే క్వశ్చన్స్. సార్, మీ ఊరికి, మీ స్ట్రీట్, మీరు పెరిగిన వాతావరణం మీకు ఎప్పుడు అలాగే గుర్తుండిపోతుంది. మీ ఊరు కోసం మీరు పదవిలోకి వచ్చిన తర్వాత కానీ ఏదైనా చేసింది మీ నా వైపు నుండి అన్నట్లు ఏదైనా? ఎస్, ఐ డిడ్ లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బికాజ్ రూఅర్బన్ అని ఒక కార్యక్రమం వచ్చింది. సో అది ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లాకు ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చేవాళ్ళు. సో దానికి 100 కోట్లు ప్రాజెక్ట్. సో అప్పుడు అక్కడ కుప్పంకి ఇచ్చాము. చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం, నేను అప్పుడు కమిషనర్ ఉండేవాడిని. కర్నూలుకి వచ్చేటప్పటికి నేను ఆలూరు ప్రపోజ్ చేశాను. సో అప్పుడు మాకు డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి గారు ఉండేవాళ్ళు, ఆయన రెవెన్యూ చూసేవాడు. సార్ నాకు ఇవ్వాలి, పత్తికొండకి ఇవ్వాలి, దట్ ఈజ్ ఆల్సో బ్యాక్వర్డ్ డిస్టిక్ అది. సార్ నేను అన్నాను, సార్ నేను అక్కడ పుట్టాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాను, మరి నేను ఏం చేయలేకపోతే నేను చరిత్రలో మిగిలినంటే ఆయన యాక్సెప్ట్ చేసి నాకు ఇచ్చాడు. సో ఈరోజు మా ఊర్లో ఏ స్ట్రీట్కి వెళ్ళినా సిమెంట్ రోడ్ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి. కొన్ని ఇండ్లు కట్టించాము పేదలకి, ఒక 40-50 ఇండ్లు కట్టించాము. ఇంకా చాలామంది పిల్లలకి, చదువుకున్న పిల్లలకి తోసినంత జాబ్స్, ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్, ఇవి చేస్తూనే ఉంటాం. మీ ఊరి పేరు? ఆలూరు, మనది ఆలూరు, కర్నూలు డిస్టిక్.
కర్నూలు దగ్గర ఆలూరు సార్. ఓకే, సూపర్ సార్. సార్ ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఎవరైనా ఉన్నారా సార్? సో నా హోల్ ప్రాసెస్లో నాకు వచ్చినది అంటే ఫస్ట్ మా గ్రాండ్ ఫాదర్, టోటల్ ఇల్లిటరేట్, మట్టి మనిషి, భూమిని నమ్ముకున్నటువంటి వ్యక్తి. సో ఆయన ఇన్స్పిరేషన్ అనేది ఫస్ట్. తర్వాత నాకు ప్రాసెస్లో నాకు సహకరించినటువంటి వాళ్ళు నాకు టీవీ నారాయణ గారు, మళ్ళా కత్తి చంద్రయ్య గారు, వీళ్ళిద్దరూ బాగా నాకు ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ఎలాగో నా వైఫ్ ఉంటుంది. సూపర్ సార్. సార్ మీరు ఒక పీరియడ్లో రాజకీయాల్లో కూడా వచ్చారు. అంటే మీరు మీ మైండ్ సెట్ ఇదంతా యాప్ట్గా మీ అడ్మినిస్ట్రేషన్లో చూసాము. ఎట్లా ఉంటుంది, మీది ముక్కుసూటిగా వెళ్ళేది, న్యాయం అయిపోయి ఉండేది. అట్లా సేమ్ అంటే డిప్లొమాటిక్గా ఉండకుండా స్ట్రేమ్గా ముక్కుసూటిగా వెళ్ళిపోయి తను రాజకీయాల్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? ఇక్కడ ఒకటేంటంటే అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ ఫర్ సక్సెస్ డెవలప్మెంట్ అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నాను యాక్చువల్గా. సో అక్కడ నేనేం చేశాను, అడ్మినిస్ట్రేటర్గా పొలిటీషియన్స్ని కన్విన్స్ చేశాను ఇట్లా చేస్తే బాగుంటుంది అని. సో అక్కడ నేను కన్విన్స్ చేసి సక్సెస్ అయ్యాను. ఒకవేళ ఇక్కడ అవకాశం వస్తే డైరెక్ట్గా నేనే చేయొచ్చు కదా. సో ఆ నేపథ్యమే తప్ప మరొక కోణం ఏం లేదు రాజకీయాల్లో. ఫ్యూచర్ ప్రణాళిక అంటే ఏం చెప్తారు సార్? ఫ్యూచర్ గోల్ కానీ ఫ్యూచర్ ప్రణాళిక అంటే ఒకటి, ఇప్పుడు ఈ లైఫ్ మనకు తల్లిదండ్రులు ఇచ్చింది, దీన్ని ముందుకు ఊపిరిచ్చింది భగవంతుడు. సో దీది ఉన్నంత కాలము మనం నలుగురికి సహాయపడాలి అన్నటువంటి దాంట్లో ముఖ్యంగా మనకు రాజ్యాంగం అనేటువంటిది ఒక పెద్ద ఆస్తి. ఆ రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలని, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని, ఫలితాలని ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రాజ్యాంగం నాట్ ఫర్ ఏ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఇట్ ఈస్ ఎంటైర్ ఇండియన్స్కి సంబంధించినటువంటి. సో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రొవిజన్స్ని, హక్కుల్ని హక్కుగా పొందాలి తప్ప ఏదో ఒకరు ఇస్తున్నారు, ఒకరు తీసుకుంటున్నారు, ఒక యాచకులుగా ఆ ఫలితాలను పొందకూడదు అన్నది నా సిద్ధాంతం. సో ఇచ్చేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు, అందరూ అందుకునే వాళ్ళే. ఆ అందుకునే స్థాయి చూడాలన్నది నా భవిష్యత్తు ప్రణాళిక. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది గాడ్ ఓన్లీ నోస్. అంతే. ఫ్యూచర్లో పాలిటిక్స్ ఇప్పుడు నేను టీడీపీలో హెచ్ఆర్డీ చైర్మన్గా ఉన్నాను. సో వీ హ్యావ్ 70 lakh ఆఫ్ క్యాడర్. సో వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఎకనామికల్ ఇష్యూస్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, మరి క్యాన్సర్ హాస్పిటల్, బసవ తారక మోహన్ హాస్పిటల్స్ ద్వారా, తర్వాత మా పొలిటికల్ ఫీల్డ్లో ఫిలాంథ్రఫిస్టులు ఉన్నారు, అలాగే హెల్ప్ చేస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్లు కానీ ఇవి కానీ. సో నాట్ ద ఫ్రంట్, కొంత ఆఫీసులో నేను వర్క్ చేస్తాను. సార్ మీరు ఐఏఎస్ అకాడమీ కూడా పెట్టారు. ఇప్పుడు జనరేషన్కి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, మనకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అన్నది ఫస్ట్ నిర్ణయించుకోవాలి. మనమే సాధించకపోతే ఇంకెవరు సాధించరు అన్నటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావాలి. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా సాధిస్తారు నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దానికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి. కంటిన్యూషన్ అనేది ఇంపార్టెంట్. మనం సాధించాలి అనుకుంటే సాధిస్తాం, సాధించలేమనుకుంటే సాధించలేము. ఎక్కడో పుట్టిన పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. అబ్దుల్ కలాం గారిని అనుకున్నాము ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారు. సో ఒక సందర్భంలో ఆయన అసలు సెలెక్ట్ కాలేదు ఆయన పోస్ట్కి, మీకు తెలుసు కదా. సో మళ్ళీ ఆయన అప్పుడు అనుకోలేదు కదా. సో మరో రకంగా వచ్చాడు, అక్కడ రాణించాడు, రాష్ట్రపతి అయ్యాడు. కరెక్ట్. కాబట్టి ఎవరైనా ఐఏఎస్ సాధించవచ్చు. ఇది ఐఏఎస్ అనేది వీళ్ళకి అంటే ఇప్పుడు డబ్బుల్లోళ్ళకే అనుకుంటే టాటా బిర్లాలకి ఐఏఎస్లు వచ్చేది, అంతే కదా. లేదా నటించే వాళ్ళకంటే సినిమా యాక్టర్ల కొడుకులందరికీ ఐఏఎస్ వచ్చేది. అట్లా కష్టపడాలి, దాన్ని సాధించాలనేటువంటి ఒక తపన ఉండాలి. తపన ఉన్నప్పుడు 24 గంటలు కాదు, 48 గంటలు మనకు దొరుకుతుంది. చెప్పారు కదా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాను. ఎన్టీ రామారావు గారు
12 గంటలకు 2 గంటలకు స్టార్ట్ చేసేవాడు కాబట్టి అందరికి ఒక 24 గంటలు అంటే ఆయనకు 48 గంటలు అనేవాడు. అంతే, ఆయన మనం లేచేటప్పటికే ఒక రోజుని గడిపేవాడు. మనం పండుకునే టైం రోజుని ఆయన పగులుగా మార్చుకొని పనులు చేసేవాడు. సో మనతో పాటు మళ్ళీ పని చేసేవాడు. సో 2 రోజులు రాలే. పర్ఫెక్ట్. సో అట్లా అనుకుంటే సాధిస్తారు. ఏముంది, మనము 6 గంటలకే లేయాలి, 12 గంటల వరకు టీవీలు చూడాలి, 1 గంటకి పండుకోవాలి, ఐఏఎస్ రావాలంటే రాదు. ఐఏఎస్ రావాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. మీ విషయాలు అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి అనుకుంటున్నాను మన ఆడియన్స్ అందరికీ అండ్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి కూడా. థ్యాంక్స్ అలాట్ సార్. రియల్ సక్సెస్ మంత్ర రియలీ గొప్ప ప్రోగ్రామ్. నేను కూడా ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ దిస్ సక్సెస్ మంత్ర. చాలామందికి ఇన్స్పిరేషను, చాలామంది ఫలితాలు కూడా పొందారు. ఆ రకంగా వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు. నేను కూడా ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యువర్ మంత్ర. సో దే ఆర్ quietly and proudly saying that this program is totally motivation to some other people. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సో మీరు చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా కొందరికి మోటివేషన్ అవుతుందని, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.